అరే అమ్మ ఇడ్లీ తెమ్మనింది, పట్టుకోర వెళ్ళి తీసుకొద్దాం. సరే, రేపు పక్కనే కదరా, మరి బండి ఎందుకురా? మండపంలో అదే కదరా, ఇంట్లో వాళ్ళు ఇస్తున్నారు తిరుగుతా అన్నాం. అన్న 4 ప్లేట్లు ఇడ్లీ పార్సల్ చేయండి అన్న. సరే అన్న, రెడీ అయింది. అన్న ఎంతన్నా? 170. 140 ఉందన్న. బ్రో 140 కాదు 170. తీసుకోరట్టి అన్న. ఇడ్లీ 140నే కదన్నా. ఇందాక మీ ఫ్రెండ్ టీ తీసుకున్నాడు కదా, అందుకు 30 రూపీస్. ఇప్పుడు తీసుకున్న టీగా టోటల్ 170. అన్న 30 రూపాయలు తర్వాత ఇస్తాను అన్న. ఏంటి 30 రూపాయలు మళ్ళీ ఇస్తావా? నువ్వేమన్నా చుట్టాను అనుకుంటున్నావా? నోరు మూసుకొని 170 రూపాయలు కట్టి పార్సల్ తీసుకెళ్ళు. ఖచ్చితంగా ఇస్తానన్నా. దమ్మిడి పని ఉండదు కానీ ఇంట్లో వాళ్ళు ఇచ్చిన లెక్క తీసుకొని బలాదురుగా తిరిగే నా కొడుకులు 30 ఏమి 100 రూపాయలైనా మోసం చేస్తారు. ఏమైందిరా అలాగున్నావు? నేను ఇంకా 30 రూపాయలు బాకీ ఉన్నాను రా. అందుకే రా, డబ్బులు ఉన్నప్పుడు ఖర్చు పెట్టుకోకూడదు. ఇప్పుడు ఏం చేస్తావురా? తల్లిదండ్రుల రెక్కల కష్టాన్ని పొదుపు చేసే కన్నా అదే డబ్బుని పొదుపుగా వాడుకునేవాడు అసలైన ధనవంతుడు.